హలో అండి, నమస్తే. వెల్కమ్ టు జ్యోతిశ్వర్. మనము పసుపు నాటుకోవడానికి మట్టినైతే నేను ఏ విధంగా సిద్ధం చేసుకుంటానో ఈరోజైతే పూర్తి వీడియో చూపిస్తానండి. ఇది మట్టి సిద్ధం నుంచి ఇంకా నేను పసుపు నాటుకునే వరకు కూడా చూపిస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి, మరింతమందికి ఉపయోగపడుతుంది. ఈసారి కొంతమందికి నేను పసుపు సీడ్స్ కూడా ఇచ్చాను కదా, మీరు కూడా ఫస్ట్ టైం నాటుకునే వాళ్ళైతే యూనివర్సల్ సాయిల్ మిక్స్ చేసుకోవచ్చు. అదే అండి, 40% మట్టి, 40% కంపోస్ట్, 5% ఇసుక, 5% వేపపిండి కలిపి నాటుకోండి. మీరు ముందు నుంచి గార్డెనింగ్ చేసిన వాళ్ళైతే ఈ టిప్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను చేసే విధంగా నేను ఎవ్రీ ఇయర్ ఈ విధంగానే చేస్తూ ఉంటాను. ఇట్లా నాకు మంచి కాపు వస్తుంది కాబట్టి ఎక్కువ బయట నుంచి ఎరువులు కొనకుండా ఈ విధంగానే వేసుకుంటాను. ఇంకా మనకి పండ్ల మొక్కలు కానీ ఇట్లా తీగ జాతివి ఆకుల రూపంలో పెద్ద పెద్ద కట్టెలు అవి లేకుండా ఉన్నవన్నిటితోటి కంపోస్ట్ చేసుకుంటే ఇవి తేలికగా కంపోస్ట్ అయిపోతాయి. పసుపు కూడా మంచిగా బలంగా అయితే నాకు పెరుగుతుంది. ఇంకా ఇంట్లో మీకు అందుబాటులో ఉన్న వేపాకులు కానీ, దగ్గరలో పెద్ద చెట్లు ఉంటాయి, వేపాకులు కానీ, ఇంకా ఆముదపాకులు కానీ, ఇంకా మళ్ళీ కానుగాకులు ఇలాంటివి వేసుకుంటే పెస్ట్ కంట్రోల్గా కూడా ఉపయోగపడుతుంది. బంతాకులు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. నేను గార్డెన్లో ఉండే బంతాకులు, ఈ సన్నజాజివి, తీగ జాతివి ఇవన్నీ కూడా వేసుకుంటున్నాను. ఇంకా అక్కడక్కడ కొన్ని విత్తనాలకి ఆకుల చాటు మిగిలిపోయిన కాయలు ఉంటాయి కదా, విత్తనాలు కూడా రెడీ అయినాయి. ఇంకా ఇవి కూడా నేను తీసుకుంటున్నాను. ఇట్లా ఏంటంటే మనం పండించుకునే మనకు విత్తనాలు చాలా బాగా సరిపోతాయి. ఇట్లా మనం 1-2 కాయలు అక్కడక్కడ ఉన్నా కానీ వదిలేస్తే మనకి అవి విత్తనాలుగా మారుతాయి. ఇంకా మనము ఈ తీగలని 6 నెలల కంటే ఎక్కువ ఉంచుకున్నాం అనుకోండి, మనకు కాపు తక్కువైపోతుంది, టైం వేస్ట్ అన్నట్టు అవుతుంది. అందుకని మనము కరెక్ట్గా మనం వేసుకున్న తీగ జాతులకి ఒక 6 నెలల కాపు తర్వాత తీసేసుకుంటే మనం ఇప్పుడు మృగశిల కార్తీకి ఈ మట్టిని సిద్ధం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఇదేంటంటే ఏప్రిల్ ఎండింగ్ లో నేను ఈ పని అయితే చేస్తున్నాను. నాకు అన్నీ అయిపోయిన తర్వాత ఈ విధంగా తీసుకుని నేను మట్టిని సిద్ధంగా చేసుకుంటే నాకు జూన్ వరకు మంచిగా నెల రోజుల్లో ఇదంతా కూడా మంచిగా కంపోస్ట్ అయిపోతుంది. పసుపు నాటుకోవడానికి ఈజీగా అవుతుంది. అప్పుడు ఏంటంటే చినుకు మీద చినుకు పడుతూ ఉంటుంది, మనకి ఎండవేడి కూడా కొంచెం తక్కువ అవుతుంది కదా, విత్తనాలు నాటుకోవడానికి కరెక్ట్ టైం అన్నమాట. చూడండి, ఇప్పుడు ఈ తీగ జాతికి ఇలా చిన్న బుడంకాయలు కూడా ఉన్నాయి. ఇంకా అవి కొంచెం వారం 10 రోజులు ఉంటే ఇంకా మంచిగా అవుతాయేమో. కానీ ఇక వాటికి ఒక్కదాని గురించి చూస్తే మనము టైం అంతా వేస్ట్ కదా, అవన్నీ కూడా తీసేస్తున్నాయి. ఇంకా పిల్లలు అవి తీస్తుంటేనే తినేసిరు. అవి ఒట్టిగా అయినా కూడా తినేసేయచ్చు, పుల్ల పుల్లగా బాగానే ఉంటాయి. ఇట్లా ఎవ్రీ ఇయర్ అయితే నేను ఇదే పద్ధతి అండి. ఇంకా మనం ఇట్లా వేసుకొని ఇంట్లోకి కొంచెం పశువుల ఎరువు అయితే కలుపుకోవాలి, దుంపజాతి వాటికి. ఎందుకంటే లోపల గడ్డ మంచిగా ఊరుతుంది, చామగడ్డ కానీ, పసుపు కానీ, ఇంకా స్వీట్ పొటాటో ఇలాంటివన్నిటికి మనము కొంచెం పశువుల ఎరువు మంచిగా వేసుకున్నాం అనుకోండి, ఇంకా ఇంతకు మించి వేరే అవసరం లేదు. నేను ఇలాంటి దాంట్లో కిచెన్ వేస్ట్, ఎగ్షెల్స్ తోటి కూడినవి అలాంటివి అయితే వేయను. ఎందుకంటే పసుపుది మనము దేవుడి పూజలో వాడుతుంటాం కదా, ఎందుకో మనసు ఒప్పదో ఇంకా అదైతే వేయను. ఇట్లా అడుగున మంచిగా కంటైనర్లకు హోల్ పెట్టుకోండి. వెడల్పాటివి తీసుకుంటే బాగుంటుంది వీటికి, పసుపుకి. లేదా ఫ్రూట్ ట్రేస్ అయినా కానీ మంచిగా ఉంటుంది. వాటికి మంచిగా హోల్స్ పెట్టుకోవాలి. అప్పుడే డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా ఉంటేనే మనకు పసుపు మంచిగా పండుతుంది. లేకపోతే నీళ్ళు నిల్వ ఉంటే పసుపు కుళ్ళిపోతుంది. ఇప్పుడు దాంట్లో అడుగున అట్లా మంచిగా ఆకులు వేసేసి పైన కొంచెం మధ్యలో మట్టి వేసిన, ఇంకా ఈ పువ్వులన్నీ ఉన్నాయి కదా, ఈ పువ్వులు లేదా ఆకులు, సన్నజాజి పువ్వులు ఇవన్నీ కూడా కొంచెం ఆరిపోయినట్టే ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచిగా కంపోస్ట్ అయితే ఇప్పుడు చూడండి, ఒక చిన్న గంప వరకు 50 రూపీస్ది అంతా కూడా పశువులు వేసుకున్నాం. ఇంతకంటే దీనికి ఏం అవసరం లేదండి, ఇవి చాలు. ఇంకా మనం రెగ్యులర్గా బియ్యం కడిగిన వాటర్ అట్లా ఇచ్చుకుంటే ఇంకా పసుపుని ఎంతో ఈజీగా 9 నెలల వరకు హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఫస్ట్ పాత మట్టి వేసినాం కదా, ఇట్లా కొత్త మట్టి కూడా ఉంటే వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ అది ఎండబెట్టేసి అట్లా చేసినాం. ఇంకా కొత్త మట్టి కూడా కొంచెం యాడ్ అయింది అనుకోండి, ఇంకా పంట మంచి దిగుబడి వస్తుంది. ఇంకా మనం ఆశించిన మేరకు హార్వెస్ట్లు కూడా వస్తాయి. ఇదంతా కూడా మనం మధ్యలో కొంచెం బియ్యం కడిగిన వాటర్ చల్లుకుంటూ కిందికి పైకి అనుకుంటుంటే మంచిగా కంపోస్ట్ అయితే అయిపోతుంది.
చూసిరు కదా. ఇప్పుడు నా దగ్గర వేపాకులు వేయలేనందుకు ఇట్లా వేప పిండిని అయితే వేస్తున్నాను. ఈ విధంగా వేసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా కదిపినట్టని నీళ్ళు చల్లుకుంటే ఇంక ఇంతే అండి మట్టి మిశ్రమము. ఇది ఒక నెల రోజుల వరకు ఇంకా దీన్ని మనం ఏం విత్తనాలు గిట్ట ఏమి వేసుకోకుండా అట్లా వదిలేస్తాము. అందులోని వేడంతా తగ్గిపోయి మనకి మంచిగా రెడీ అవుతుంది. చూడండి నెల రోజులకి ఈ విధంగా అయ్యింది. ఒకసారి మనం ఏదైనా కల్వర లాంటిది తీసుకొని ఈ విధంగా చేసుకుంటే మనం విత్తనానికి రెడీ అయిపోతుంది ఈ మట్టి సిద్ధం. చూడండి పంట పొలాల్లో కూడా రైతులు ఏంటంటే మనకి మృగశిల కార్తీక ముందే మంచిగా దుక్కి దీన్ని మట్టిని అంతా చదునుగా చేసుకొని అందులో ఎరువులు నింపుకొని పెట్టుకుంటారు. మనం సేమ్ ఇప్పుడు చిన్నపాటి రైతుల్లాగా మనం కూడా అంతే పని చేస్తున్నాం అన్నమాట. చూడండి ఇట్లా మంచిగా మొలకలు కూడా వచ్చినాయి. నేను ఆల్రెడీ ఏప్రిల్లో కొన్ని నల్ల పసుపు విత్తనాలు కూడా నాటిన. ఇంకా అప్పుడు ఏంటంటే అవి బయట నుంచి కొనుక్కొచ్చిన మా సీడ్ మన దగ్గర లేకుండే. అదేంటంటే కొంచెం ఫంగస్ వచ్చినట్టు అనిపించింది. మళ్ళీ నిల్వ ఉంటుందో ఉండదో పాడైపోతుంది అన్న భయంతో ముందే నాటిన. అది ఎట్లా అంటే యూనివర్సల్ సాయిల్ మిక్స్లో నాటిన. అది కూడా మంచిగా పెరిగింది. మీకు తర్వాత చూపిస్తాను, వీడియో ఎండింగ్ వరకు చూడండి. అది కూడా ఎట్లా పెరిగిందనేది చూపిస్తాను. ఇప్పుడైతే ఇది మనము నెల రోజుల తర్వాత అండి, ఎంబడే నాటుకుంటలేదు. ఇది మట్టి రెడీ చేసుకున్నాక నెల రోజుల తర్వాత ఇట్లా జానెడ్ దూరంలో నాటుకుంటే మనకి ఇది దుంపలు ఏంటంటే లోతుగా వెళ్తాయి కదా, దానికి అంత గ్యాప్ ఉంటేనే మంచిగా పెరుగుతుంది. ఇంకా ఈ లోపలికల్లా మధ్యలో అక్కడక్కడ ఆకుకూర విత్తనాలు ఏమైనా మెంతి కూర అలాంటివి కూడా వేసుకోవచ్చు. పసుపు పెద్దగా పెరిగిన తర్వాత ఈ లోపలికల్లా మీకు ఒకవేళ పసుపు కొమ్ములు పైకి పెరిగినట్టు అనిపించినాయి అనుకోండి, మట్టి తేలినట్టు కొంచెం పశువుల ఎరువు మట్టి మధ్యలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. ఇంత ఈజీగా అయితే నేను పసుపుని నాటుకొని నా ఇంటికి సరిపడా లాస్ట్ ఇయర్ 6 కిలోల పసుపుని వండించుకొని కుంకుమని కూడా తయారు చేసుకున్నాను. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇదేనండి నాటు అల్లము, ఇంకా ఇదేమో మామిడి అల్లము. ఇవన్నీ బయట నుంచి తెచ్చి మనం ఏప్రిల్లోనే నాటుకున్నాము. ఇదేమో నల్ల పసుపు. చూసారు కదా ఎంత ఈజీగా నాటుకున్నాము. మీరు కూడా ఏ విధంగా చేస్తున్నారు అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేస్తే మరింత మందికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొంతమందికి పసుపు విత్తనాలు పంపించిన కదా, వాళ్ళందరూ కూడా నాటుకోండి. మీకు పూజకు సరిపడా వచ్చిన ఫస్ట్ టైం, తర్వాత మెల్లగా మీకు వంటింటికి సరిపడా కూడా వస్తుంది. ఉంటాను మరి. హ్యాపీ గార్డెనింగ్. మరొక మంచి వీడియోలో కలుసుకుంటాను.